రాజకీయాల్లో పర్సనల్ లైఫ్ రాజకీయాలు వేరు వేరు అంటారు, దాన్ని మీరు ఏకీభవిస్తారు? పర్సనల్ లైఫ్ వేరు, రాజకీయం వేరు. ఏకీభవిస్తారు. పబ్లిక్ లైఫ్ కానీ ఎందుకు సార్ వైసీపీలో పదే పదే పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ ఏది? మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎవడ పర్సనల్ లైఫ్ అతని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకే ఉంది. మా గురించి మాట్లాడి మేము అన్నాం, ఓకే చెప్పించి కొడతానన్నాడు, ఊరుకుంటాం అనుకుంటున్నారు ఏంటి? చెప్పించి కొడతానని మంత్రులకు చూపెడతావా? నువ్వు ఇప్పుడు నువ్వు ఒక మినిస్టర్వే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ ఎ క్యాడర్ ఆర్ ప్రోటోకాల్. అదొక గౌరవప్రదమైనటువంటి పదవే తప్ప అది హోదాల్లో లేదు. అది యు ఆర్ ఎ మినిస్టర్. నీకు చెప్పు చూపెడితే ఎలా ఉంటుంది? నువ్వు సహచర మంత్రులకు నువ్వు చెప్పు చూపించావు కదా. నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని అడిగా, అందుకే అడిగాను. పవన్ కళ్యాణ్ గరిగా అడుగుతారు. పవన్ కళ్యాణ్ మా దృష్టిలో పవన్ కళ్యాణ్ సార్ 100% మీరు చెప్పిన అగ్రీ సార్. సార్ అలాంటి అంతమంది 175 అంటే దాదాపుగా 151 మీరు గెలిచారు. ఆ టైంలో ఒక్కసారిగా మినిస్టర్లు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడడం కోసం కేవలం ఇది కావాలని పవన్ కళ్యాణ్ విమర్శిస్తేనే ఇక్కడ పదవులు ఉంటాయని మీ పార్టీలో చాలా మంది మిమ్మల్ని అంటం లేదు, మీ పార్టీలో చాలా మంది బయటకు వచ్చి చెప్పారు. మీకు కూడా తెలుసు అది, అక్కడ విమర్శిస్తేనే పదవులు అనేది క్లియర్గా మీ దాంట్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ టైంలో బిఫోర్ మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పడం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో 2008లో యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు పెట్టిన తర్వాత వచ్చి పార్టీ మడత పెట్టేసి కాంగ్రెస్ లో కలిపేసి ఆ తర్వాత 4 సంవత్సరాలు గుడ్ బై చెప్పేసి 2019 ఎలక్షన్స్ గురించి చెప్పండి. 2019 హిస్టరీ తెలుసుకోవాలి ఫస్ట్. మడత పెట్టేసి ఆ రోజు పీఆర్పీలో ఉన్న మాలాంటి వాళ్ళందరికీ మోసం చేసేసి నడి రోడ్డును పడేసి కాంగ్రెస్లో కలిపేసి హ్యాపీగా ఉంటూ కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత 2014లో తగుదనమ్మా అని ఒక పార్టీ పెట్టుకొని వచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మేము హైలైట్ అయిపోవాలనుకుంటే నేనైతే రాజకీయాల్లోకి వచ్చింది 2000లో. అప్పుడు వేర్ ఈస్ పవన్ కళ్యాణ్? Where is Pawan Kalyan? He was an actor by that time. ఆయన ప్రెజెంట్ డిప్యూటీ సీఎం ఆ టైంలో పార్టీ, ఆ టైంలో మీరు లీడర్. ఓకే ఓకే. నేను రాజకీయాల్లోకి విద్యార్థి దశలోనే ఎంటర్ అయినప్పటికీ he was an actor, but I was in politics by 2000. He came as a యువరాజ్యం అధ్యక్షుడిగా. అతను వచ్చింది 2008లో. అప్పటికి నాకు 8 సంవత్సరాల సీనియారిటీ ఉంది రాజకీయాల్లో. నా వయసు అతని వయసు ఈక్వలే ఉండొచ్చు, కానీ నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాను. అతను మాట్లాడితేనే మేము పైకి వస్తాం అనుకుంటే మరి 2008 వరకు ఎవరున్నారు? 2008లో ఆల్రెడీ ఎమ్మెల్యే పోటీ చేసి నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయిపోయాను. 2019 ఎలక్షన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంటే వీళ్ళని విమర్శిస్తేనే తిడతారు. ఇప్పుడు ఎవరైతే మీ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో జనసేన చేరి వాళ్ళు మీడియా ముందు ఏదైతే మాట్లాడారో అది రాంగ్ అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి కావాలని స్క్రిప్ట్ ఇస్తారు, సజ్జల గారు స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడతారు. స్వార్థానికి ఆడు మాట్లాడితే ఈరోజు విజయసాయి రెడ్డి గారి దగ్గర చాలా మంది పోయి మైకుల ముందు ఏదో మాట్లాడితే వాళ్ళ కర్మ. మేమనేది ఏంటంటే ఒక పార్టీకి, ఒక వ్యక్తికి నమ్ముకొని చచ్చిపోతాం తప్పు చేసే ప్రసక్తే లేదు. ఈరోజు అపోజిషన్లో రూలింగ్లో ఉండేటప్పుడు నేను ఇంతే ఫోర్స్తో మాట్లాడేవాడిని. ఇప్పుడు అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా అదే డబుల్ ఫోర్స్తో మాట్లాడుతున్నాను. నేను ఎవరికి ఉండకపో నాకెందుకు? పార్టీ క్రెడిబిలిటీ ఉండాలా. ఈరోజు పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కదా. నేను ఎమ్మెల్సీ ఆయువు పట్టుగా ఉండే ఒక విజయసాయి రెడ్డి గారు పార్టీలోంచి పోవడం ఎలా చూస్తారు? జగన్ అవుతుందండి. ప్రజలతో పార్టీ ఉంటుంది తప్ప వ్యక్తులతో ఉండదండి. నేను పోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ నష్టం అండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీ పార్టీకి మైనస్ కదా, బిగ్ లాస్ కదా విజయసాయి రెడ్డి గారు తప్పుకోవడం? జగన్మోహన్ రెడ్డి మాస్ బేస్డ్ లీడర్. జగన్మోహన్ రెడ్డి అలా కారు వేసుకొని వెళ్ళి ఏ ఊరు దగ్గర తిరిగితే 25,000 మంది వస్తారు.